ఒక నాయకుడికి రికార్డులు సాధించడం అనేది పెద్ద గొప్ప ఏమీ కాదు, కొత్త ఏమీ కాదు. తన పాలన తాను చేసుకుంటూ వెళ్ళిపోతే రికార్డులు అనేవి దాని అంతట అవే వస్తూ ఉంటాయి. ఈ అంశాన్ని నిరూపించారు నరేంద్ర మోడీ. 12 ఏళ్ల కాలం, అది కూడా ఇంత ఎక్కువ సమయం నెహ్రూ తర్వాత ఎవరు కొనసాగలేదు ఆ పదవులో అనేది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ రికార్డ్ అయితే సాధించారు. 4398 రోజులు సరిగ్గా ఈ రోజుకి 10వ తేదీకి పూర్తి చేసుకున్నారు. ఒకప్పుడు నెహ్రూ రికార్డ్ అంట ఇది. ఇప్పుడు ఆయన అంటే ఈ మైలురాయిలో ఆయన ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ కూడా చేశారు. భారతదేశానికి సంబంధించి ఆయన చేసిన అభివృద్ధి, ఆయన తీసుకొచ్చిన ఎన్నో పథకాలు, పిఎం కిసాన్ కానీ, పిఎం ఆవాస్ యోజన కానీ, ఆయుష్మాన్ భవ కానీ ఒకటి కాదు, ఇవన్నీ ఆయన్ని ఈ మైలురాయి వరకు దాటే వరకు ఆయన ముందుకు నడిపించాయి. భవిష్యత్తు కూడా ఇలాగే నడవబోతోందా? నిజంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నరేంద్ర మోడీ ఈ పుష్కర కాల విజయం వెనుక ఏంటి, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన రహస్యాలు, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి అంటే ఆయన దీన్ని అంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారా లేదా అనేది ఒకటి. కాకపోతే ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఈ మైలురాయి దాటిన రికార్డ్ అయితే ఈయనదే సొంతం. అంటే గత ప్రధానులకి ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీకి కంపేర్ చేసుకుంటే ప్రధానంగా ఏం చూడొచ్చు? అంటే స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు కూడా మన తాత ముత్తాతలు ఊహించి ఉండరు. ఇన్నాళ్ళు ఒక ప్రధాని ఉంటాడు, ఇంకొకళ్ళు కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఉంటాడు. కాంగ్రెసేతర ప్రధానమంత్రికి అసాధ్యం అనుకున్నారు. అలాంటిది మన తరం చూడగలిగాం. అవును, నిజమే. అది కూడా అసలు కాంగ్రెస్సే లోకం తప్ప ఇంకోటి లేదు అన్నటువంటి స్టేజ్ నుంచి అసలు కాంగ్రెస్ తో అవసరం ఏంటి అనే స్టేజ్ తీసుకొచ్చారు. బేసిక్ గా కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కి సంపూర్ణ విరుద్ధమైనటువంటి పాలన తెచ్చింది ఈయన. ఎందుకంటే మన వయసు వాళ్ళందరికీ తెలుసు పాత్ర. ఇవాళ నూనుగు మీసాల కుర్రోళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు 12 ఏళ్ళు ఈయన చూసేశారు. 12 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు 25 ఏళ్ళకి వచ్చి ఉంటారు. 10 ఏళ్ళు 12 ఏళ్ళప్పుడు వీళ్ళకేం తెలియదు, వీళ్ళ అమ్మ నాన్నలే చూస్తారు. ఇవాళ 22, 25 ఉన్నటువంటి వాళ్ళకి నరేంద్ర మోడీని 12 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి వీళ్ళ కళ్ళెదురుగుండా మార్పులు జరగలే. కానీ మనం పాత కొత్త తరానికి వారధులు. ఓ రకంగా ఒక ఫోన్ కావాలి అంటే అప్లికేషన్ పెట్టుకుంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళ. అవును, అసలు ఫోన్ ఉండటం, ఒక ఏరియాలో ఫోన్ ఉండటం అంటే చాలా గ్రేట్. అలాంటి స్టేజ్ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి టైంలో 500 రూపాయల ఫోన్లు వచ్చినాయి. రిలయన్స్ వాళ్ళది, ఇప్పుడున్న అంబానీ వాళ్ళ అనిల్ అంబానీ. దాన్నే తర్వాత ఈ అంబానీ కొని జియో చేసుకొచ్చాడు. ఇప్పుడు మనం సెల్ ఫోన్లు ఇదివరకు ఇన్కమింగ్ కి రేటు, అవుట్ గోయింగ్ కి రేటు, అలాగే పక్క ఊరికి ఫోన్ చేస్తే ఎస్టిడి, వేరే దేశానికి చేస్తే ఐఎస్డి, అలాగే ట్రంక్ కాల్స్, దూరం వేరే చోటకి చేయాలంటే ట్రంక్ కాల్. మనం డబ్బు నెంబర్ ఇచ్చేసేసి కూర్చుంటే అక్కడ బూత్ దగ్గర, లేకపోతే ఇంటి దగ్గర ఎవరి దగ్గర అయితే ట్రంక్ కాల్స్ పెట్టుకోరు. పోలింగ్ బూత్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అక్కడ కూర్చుంటే ఓ 10 మందిని అక్కడ 25 మంది 30 మంది కూర్చుని ఉండేవాళ్ళం. 3, 4 క్యాబిన్స్ ఉండే. మీద 1వ క్యాబిన్ లోకి వెళ్ళు, 2వ క్యాబిన్ లోకి వెళ్ళు. ఆ టైంలో గబక్కన మనం 1.5 గంటలు 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది ట్రంక్ కాల్స్ అంటే. అలాంటి స్టేజీలు చూసిన వాళ్ళు. అట్లాగే గ్యాస్ బండ్ అంటే బండం తీసుకుని వెళ్ళి దాని దగ్గర కూర్చునేవాళ్ళు 3 రోజులు 4 రోజులు 15 రోజులు 20 రోజులు ముందు బుక్ చేసి రావాలి. తర్వాత వచ్చిన తర్వాత సిలిండర్ తీసుకెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళీ బుక్ తీసుకుని వెళ్ళాలి. అవును, ఫోన్ లో చేయంటారు కానీ చేసినా బుక్ చేయరు. మేము లేదమ్మా చేసామా వాళ్ళు అంటే ఫోన్ చేయడమే కష్టం. గ్యాస్ కంపెనీకి చేయాలి. ఇప్పటిలాగా ఇలాగా కస్టమర్ కేర్ కాల్ ఇది నొక్కగానే మన నెంబర్ నొక్కి ఇది లేదు, ఏమి లేదు. సర్వీసెస్ అనేది అంత మార్పు అందుబాటులోకి వచ్చినాయి. అట్లాగే రైల్వే కంటే రిజర్వేషన్ అంటే వెళ్ళి అక్కడ క్యూ లైన్ లో నుంచున్న వాళ్ళం. మనం అప్లికేషన్ రాసుకుని దాంట్లో చిన్న అక్షరం తేడా వచ్చినా తీసి ఇచ్చేసేసి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ నిలబడి వచ్చి ఒక రిజర్వేషన్ కి, రైలు రిజర్వేషన్ కి పొద్దునెళ్ళి రాత్రి దాకా పట్టేది. అంతా చేస్తే మనం అడిగిన రోజున టికెట్ ఉండదు. అవును, తర్వాత రోజు అంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి కనుక్కుని రావాలి. గుర్తుందో లేదా అప్పుడు తత్కాల్ అనేది లేదు అసలు లేదు. తత్కాల్ ఏమీ లేదు. ఎవరైనా లైన్ లో నిలబడి తీసుకోవాల్సిందే. అలాంటి దారుణమైన పరిస్థితులన్నీ చూసి వచ్చినటువంటి వాళ్ళం మనం. ఇవాళ రోజున అంతా అరచేతిలో వైకుంఠం.
ఓ రకంగా. ఈ కష్టం ఏంటో ఈ నష్టం ఏంటో ఈ తరానికి తెలియదు. అప్పట్లో ఆయన చెప్పి ఉండేది రిలయన్స్ కి ప్రపంచం మీ గుప్పెట్లోని, నిజంగా అలాగనే ఇప్పుడు ప్రపంచం గుప్పెట్లోకి వచ్చింది. దానికి ఈ చేంజెస్ అన్నటువంటి తెచ్చినోడు నరేంద్ర మోడీ అన్నది చెప్పుకోలేకపోతున్నారు వాడు. ఆ విజువల్స్ ని కనుక ప్రొజెక్ట్ చేయగలిగి ఆనాటి పేపర్ క్లిప్పింగ్లు ప్రొజెక్ట్ చేయగలిగితే. ఇంకొకటి, ఈ దేశంలో ఒక మీడియా అంటే ఆ రోజున మనకి వార్తలు ఏంటి, ఆల్ ఇండియా రేడియోలో వినబడే 100కి 98 గవర్నమెంట్వి, 1-2 ప్రతిపక్షపు ఉద్యమానికి సంబంధించి 2 ముక్కలు చెప్పేవాడు అంతే. దూరదర్శన్ అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ఛానలే, ఇది తప్ప ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ప్రింట్ మీడియా ప్యూర్లీ కాంగ్రెస్ భజన తప్పించి ఇంకోటి ఉండేది కాదు. ఒక రామోజీరావు గారు వచ్చాక ఈనాడు తప్ప మామూలుగా అయితే అంతకు ముందు ఉండేది కాదు. ఇలాంటి వాతావరణంలో ఇవాళ అసలు ఏది యూట్యూబ్ ఛానళ్ళే లక్షల కోట్లు అయిపోయినట్టు. ఇంకొకటి, సినిమాలంటే ఇదివరకటి రోజుల్లో మనం వెళ్ళి థియేటర్ దగ్గర కూర్చుని లైన్లో నుంచుని పొద్దు నుంచి రాత్రి దాకా కొట్టుకునేవాళ్ళం. ఇవాళ రోజున సినిమాలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం, లేదంటే అసలు ఆన్లైన్లో చూసేస్తున్నాం. ఈ మార్పులన్నిటికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి బీజం వేస్తే, అంటే పివి నరసింహారావు అంటారు, పివి నరసింహారావు సంస్కరణలకు సంతకం పెట్టాడు, ఆచరణలో ఆయన టైంలో అవలా. వాజ్పేయి వచ్చాక ధైర్యం చేశాడు. మీకు గుర్తుంటే వాజ్పేయి టైంలోనే ప్రైవేట్ టీవీ ఛానల్ లైసెన్స్ ఇచ్చారు. ఈటీవీ జెమినీ అప్పుడే పుట్టినాయి. ఈ ఈటీవీ జెమినీకి సంబంధించి ఇక్కడి నుంచి అప్లింకింగ్ ఉండేది కాదు, శ్రీలంక నుంచినేమో ఈటీవీ వాళ్ళది, కొలంబో నుంచి అప్లింకింగ్ అక్కడి నుంచి చేసుకునేవాళ్ళు ఛానల్ ఈ దేశంలో. అలాగే జెమినీ వాళ్ళ సింగపూర్ నుంచి నడిచేది, క్యాసెట్లు ఎక్కడి నుంచి పంపించి అక్కడి నుంచి ప్లే చేసేవాళ్ళు. అది కూడా రోజుకి 6 గంటల ప్రోగ్రాం మొదట్లో, తర్వాత 8 గంటల ప్రోగ్రాం. మనకి దూరదర్శన్లో అయితే వారంలో ఒక అరగంట తెలుగు ఇది ఉండేది వారం మొత్తం మీద మనకంటూ టైం. ఒక రోజు చిత్రలహరి, ఒక రోజు ఏమో ఆదివారం పూట రామాయణం మహాభారతం ఇట్లాంటివి పెట్టుకొచ్చారు. ఢిల్లీ ప్రసారం. అది అట్లాంటి స్టేజ్లు చూసిన మనము ఇవాళ రోజున, అప్పుడు టీవీ అంటే ఆ డిష్ పైన మనం పైకి వెళ్ళి ఎరా వచ్చిందా సిగ్నల్ అనుకున్న రోజులు ఇవన్నీ చూసిన వాళ్ళు. ఇవాళకి మళ్ళీ అసలు ఎక్కడ ఉంది? ఈ మార్పులని ఎవరు చెప్పగలుగుతారు యువతరానికి అంటే చెప్పట్లా ఎవరు కూడా. బట్ ఆ మార్పులకి వారధితను. రెండవది ఏంటంటే, దేశ భద్రత పరంగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి జవహర్లాల్ నెహ్రూ పేరు, ఇందిరా పేరు చెప్తారు, కానీ ఈ ఇద్దరు హయాంలో కూడా వైఫల్యమే. జవహర్లాల్ నెహ్రూ టైంలో చైనా భూమి లాక్కుంది. ఇప్పుడు మొన్న దోక్లాం దగ్గర చాచి కొట్టి పంపించాం. అలాగే గాల్వన్లో ఏలో ముట్టుకొని ఇయలేదు వాళ్ళని. అంటే ఈ 2 సార్లు కూడా చైనా నిలువరించాం. మరి ఇదే తరహా సైన్యం కదా ఆ రోజున కూడా ఉంది. కానీ ఆ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడకుండా మీరు లొంగిపోండి, మీరు వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి మన సైన్యాన్ని వచ్చేయమంటే, అయినా సరే కసిగా పోరాడినటువంటి సైన్యం వాళ్ళకి దొరికిపోయి జైళ్ళల్లో ఉంటే తీసుకురాలేకపోయాడు నెహ్రూ చాలా రోజుల పాటు. చివరికి వాళ్లే మన దేశం గురించి వ్యతిరేకత వచ్చేలాగా మన సైన్యానికి చెప్పి ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళు అప్పచెప్పారు. మనకి 32,000 కిలోమీటర్ల భూభాగం చైనా నొక్కేసింది ఆ రోజు. 32,000 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ పేదవాడికి 250 కిలోమీటర్లు. అదే 32,000 కిలోమీటర్లు అంటే ఏంటి చెప్పండి? ఒక రాష్ట్రం అంత ప్లేస్ వెళ్ళిపోయింది. అంత దుర్మార్గం చేస్తే కూడా నెహ్రూ గొప్పోడని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నెహ్రూ హయాంలో కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లేకపోతే మన దేశం అన్ని ముక్కలుగానే ఉండేది. జమీందారులు కానీ, సంస్థానాలు కానీ అప్పుడు ఆ తరహాలో ఉండేది. ఇకపోతే ఇందిరాగాంధీ టైం అంటే వాళ్ళు మంచి చేసినవి ఉండొచ్చును, కానీ మన తరం దాకా గుర్తుపెట్టుకుని ఏం చేయగలిగారని ఇప్పుడు సమస్య. లేదా మనం సఫిషియెంట్గా ఉండేటట్టు చేయలేకపోయారు కదా వాళ్ళు. ఉద్యోగ వ్యవస్థ లేదా ఆ రోజున, వ్యవసాయమా, పరిశ్రమలు కూడా తక్కువే. అప్పుడు పరిశ్రమల ప్రగతి అంతా కూడా 92 తర్వాత వచ్చింది. అంతకుముందు అంటే పరిశ్రమలు అంత ముందు ఉండే, గవర్నమెంట్ పరిశ్రమలు తప్పించి ఉండేది కాదు, ప్రైవేట్ పరిశ్రమలు ప్రోత్సహించేవాళ్ళు కాదు. రెండవది, మీకు అప్పుడు లోనా టీవీఎస్ తప్ప ఇంకోటి 2 వీలర్ ఉండదు. బండి అంటే బజాజ్. అది కూడా ఎన్ని ఉత్పత్తి చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏడాదికి ఈ ఏడాది 30,000 తయారు చేయండి, వచ్చే ఏడాది 50,000, ఇంతే చెయ్యాలి వాళ్ళు. అక్కడ దానికోసం మళ్ళీ రికమెండేషన్ మనం ఎమ్మెల్యేతో మంత్రితో అని చెప్పించుకోవాలి. కార్ అయినా అంతే, బెంజ్ కార్ అయినా సరే అన్నిటికీ రిస్ట్రిక్షనే. ఎవడేం చేయాలన్నా సరే, పారిశ్రామికవేత్త ముందుకు వస్తానన్నా
రానిచ్చేవాళ్ళు కాదు, పెట్టుబడులు పెట్టనిచ్చేవాళ్ళు కాదు. మరి ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? చదువుకుంటే రెండే, వ్యాపారం చేసుకోవడం, చదువు రానటువంటి వ్యవసాయం చేయడం. ఇది ఆనాటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళ ఉద్యోగం అనేది చాలా క్యాజువల్ అయిపోయి, ఇవాళ ఉద్యోగం ఇవ్వడం కాదు కష్టం, చెయ్యడం తలనొప్పి, మనకి చిరాకు. మన టైంలో ఉద్యోగాలు అనేటటువంటిది పేపర్ వేయడానికి ఉద్యోగం వస్తే గ్రేట్ అనుకునేవాళ్ళు, పెట్రోల్ బంకులో ఉద్యోగం వస్తే గ్రేట్ అనుకునేవాళ్ళు, సినిమా హాల్లో టికెట్లు దించే ఉద్యోగం వస్తే గ్రేట్ అనుకునేవాళ్ళు. ఇవాళ రోజున ఇవన్నీ ఉద్యోగాలు కాదు, ఇక్కడ అవి మనకి చీఫ్ లేబర్ అయిపోయింది. ఆ రోజున అది ఉద్యోగం. సరే ఎక్కడ చేస్తున్నాడు? మా వాడు సినిమా థియేటర్లో చేస్తున్నాడు రా, సినిమా థియేటర్లోనే మీ వాడు ఇట్లా మాట్లాడుకున్న రోజు. మా వాడు పెట్రోల్ బంకులో జాబ్ చేస్తున్నాడు రా, పెట్రోల్ బంకులోనే జాబ్ వచ్చింది. అయితే అంటే ఆ రోజున ఓ ఉద్యోగం చేస్తున్నాడంటే గొప్ప కింద ఫీల్ అయ్యేవాడు. ఆ వ్యాపారం ఉందంటే ఓకే, వ్యాపారం ఉన్నోడు కూడా గ్రేట్. వ్యవసాయం అన్నటువంటి దగ్గరనే ఎప్పుడు కూడా చులకం చూపబడ్డారు. కానీ ఇవాళ రోజున వచ్చేటప్పటికి అసలు కంప్లీట్ సిస్టమ్ మారిపోయింది. ఇంకొకటి అడ్మినిస్ట్రీరియల్ రిఫార్మ్స్ అన్నటువంటిది ఈ స్థాయిలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి స్థాయిలో ఇంకెవరు తేలా. ఎప్పటికప్పుడు ఇప్పుడు నోట్ల రద్దు లాంటివి తీసుకొచ్చే విదేశాంగ విధానంలో అద్భుతం. అమెరికా అధ్యక్షుడు భుజం మీదైనా చెయ్యడం అనేటటువంటి. ట్రంప్ ఇప్పటికీ 100 సార్లు పిలిచి ఉంటాడు ఆయన, నువ్వు రానా మనం కలుద్దాం అని. అమెరికా అధ్యక్షుడిని కలవను బొమ్మనేటటువంటి ప్రధానమంత్రి ఒకడే, ఒక్క మగాడు ప్రపంచంలోనే. అమెరికా అధ్యక్షుడు కలుద్దాం అంటే నాకు టైం కుదరదు, వద్దని. ఎందుకని? వాడికి తలతెక్కతో ఏదేదో మాట్లాడతాడు. అవసరమైతే మోడీ పక్కన కూర్చుని పాకిస్తాన్ ఎవరం కూడా నేను సెటిల్ చేసేస్తాను, కాశ్మీర్ ఎవరం కూడా నేను సెటిల్ చేసేస్తాను అంటాడు. వద్దులేరా అని చెప్పినా సరే నేను ఇందాకనే చెప్పాను మోడీకి అని చెప్తాడు. మనోళ్ళు ఎక్కడ కూర్చున్నదిగో అయిపోయిందంట అని మాట్లాడతారు. అలాంటి తలతెక్కలతో కూర్చుని మనం మాట్లాడడం ఎందుకు? కానీ ఒకటి సార్, ఒక భారీ మార్పు ఏమన్నా భవిష్యత్తులో చూడబోతున్నామా భారతదేశంలో? ఎందుకంటే ఇప్పటివరకు ఆయన రక్షణ రంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ, పరిశోధన రంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ, శాటిలైట్ కానీ, రాకెట్స్ కానీ, ఇవన్నీ, అలాగే ఇప్పటికీ ఒక భారీ మిసైల్స్ గతంతో పోలిసి ఇప్పుడు మనం వాడుతున్నాం, మన సైనికులు వాడుతున్నారని. ఇప్పుడు అన్ని దేశాల అధ్యక్షుడిని కలుస్తున్నారు. చివరికి మొన్న నార్వే కూడా వెళ్ళి, ఇప్పటి వరకు ఏం ప్రధానమంత్రి వెళ్ళి కలవలేంది మోడీ వెళ్ళారు అని ఆ క్రెడిట్ కూడా దక్కించుకున్నారు. ఇవన్నీ రేపు పరిపాలనలో ఒక భారీ మార్పు ఏమన్నా రాబోతుందా? దానికి ముందస్తుగా తీసుకుంటున్న ఒక నిర్ణయాలు అంటే ఎప్పటి నుంచో వినిపిస్తోంది, ఇది అధ్యక్ష పాలన వైపే భారతదేశం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని. అట్టని పిచ్చి పని చేయడు. నెంబర్ 1 అధ్యక్ష పాలన. రెండవది ఏంటంటే ఆల్రెడీ గ్రోత్ రేట్లో చూసుకుంటే మనం హైలో ఉన్నాం. ఇవాళ వరల్డ్లోనే టాప్ 1 మనం ఈ ఆర్థిక అభివృద్ధిలో అద్భుతంగా ఉన్నాం. ఇప్పుడు ప్రపంచమంతా అర్జెంటుగా మోడీ దిగిపోవాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్న కుట్రల వెనకాల ఉండేది సోరోస్ టీమ్ కావచ్చు, అమెరికా. ఎందుకు ఉంటోంది అంటే మీరు చెప్పినటువంటి ఆయుధాల వ్యాపారం. ఆ వ్యాపారం జోలికి వస్తే ప్రపంచం ఊరుకోదు. ఇవాళ ఇది ఎట్లా ఉంటుందంటే దీపావళి బాణాసంచ, దాని మీద 5,000 రూపాయలు వేస్తాడు, 80% డిస్కౌంట్ అంటాడు. వాస్తవంగా 80% డిస్కౌంట్ ఇచ్చారంటే అసలు ఎంత పడుతుంది అది? నేను శివకాశి కాకుండా మన ఇక్కడ చిన్న శివకాశి అంటారనమాట, చిత్తూరు బోర్డర్స్ లో ఉంటుంది, మదనపల్లి దగ్గర ఉంటుంది. నేను అక్కడ ఉన్నప్పుడు వెళ్ళి కవర్ చేశాను. తర్వాత ఒకసారి పేలుళ్ళు జరిగినప్పుడు కూడా వెళ్ళాను నేను. ఆ ఊరి దగ్గర స్పెషల్ ఏంటంటే నేను అక్కడ ఉన్న బాణసంచ తయారు ఎట్లా అంటే 1,000 రూపాయలకి నేను 2 గోతాంలో సరుకు తెచ్చుకున్నాను. నేను ముందు నలుగురం కలిసి వెళ్ళినప్పుడు మామూలుగా 4 సెంట పాస్ ఏదో 100-200 లార్లు ఇట్లా పడేసుకున్న తర్వాత నేనేం వేసుకున్నానంటే మనకి బెజవాడలో లెక్క చూసుకుంటే దగ్గరగా 10,000 పడుతుంది. నేను ఆ లెక్కన వేసుకుంటే మొత్తం కలిపి వాళ్ళు తక్కువ తీసుకున్నారు. మొత్తం కలిపి 10,000 అయినాయి నలుగురికి కలిపి. దగ్గర చూసుకుంటే 2,500 పడింది నలుగురు. అప్పుడు నేను వాడితో మాట్లాడా, అసలు ఎక్కడి నుంచి అంటే తయారీ కాస్ట్ తక్కువ పడుతుందండి మాకని. తర్వాత మాకు తెలుసు, మేము ఇంతకుముందు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గుంటూరులో ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ దీపావళి వచ్చిందంటే చిచ్చుబుడ్లు తయారు చేసేవాళ్ళు. ఒకళ్ళు సిసింద్రీలను ఉండేది, పేపర్ది చిన్న దాంట్లో సుయ్యమని ఆ సిసింద్రీలు తయారు చేసేవాళ్ళము. చీమ టపాకాయలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు తెలుసు మాకు తయారు చేసేటప్పుడు కాస్ట్ చాలా తక్కువ పడుతుంది మనకి ప్రొడక్షన్. కాబట్టి వీళ్ళకి పడేది 10 రూపాయలు అయితే దానికి 100 రూపాయలు వేస్తున్నారు. ఈ 70% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే మధ్యలో వీడు 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇది నడుస్తోంది.
దీపావళి బాణాసంచి అంటే గిట్టుబాటు అనేది అందుకే, లేకపోతే వ్యాపారాలు ఎందుకు పెడతారు? అవును అంతే. దీపావళి బాణాసంచికి ఎట్ట ఉంటాయి, పెద్ద బాంబులకి ఎట్ట ఉంటాయి. అది అమెరికా వాడు 10 లక్షల రూపాయలు పెట్టి తయారు చేసేదాన్ని 10 కోట్లకు అమ్ముతాడు వాడు. అది కూడా ఎవడికి కావాలో వాడిని 1,00,000 ఆంక్షలు పెట్టి అమ్ముతాడు. ఇప్పుడు ఇండియాకి రష్యా ఉంది, మనమును వాడు కలిసి బ్రహ్మోస్ తయారు చేసాం. బ్రహ్మోస్ కోసం మన మీద అనేక దేశాలు అడుగుతున్నాయి మనల్ని. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ టైంలో వాడింది బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ ప్రపంచంలో ఇంతవరకు అంత యాక్యురేట్ వెపన్ ఏది లేదని తేలింది. అమెరికా వాడు రష్యా వాడిది కూడా తొడిగింది కొంచెం పక్కన కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ మొన్న ఉగ్రవాద శిబిరాలది మనం యాక్యురేట్ పిన్ పాయింట్ దాంట్లో లోడ్ చేసి పంపించాం. చుట్టూ ఇళ్ల మధ్యలో ఉంటాయి ఉగ్రవాద శిబిరాలు, అంటే మన పాత బస్తీ టైప్ ఉంటాయి. అలాంటి చోట్ల ఖచ్చితంగా దాన్నే పేల్చింది. అది ఎంత పేలాలో అంతే పేల్చి, అంటే అంత యాక్యురేట్ గా అనేది ప్రపంచం గమనించింది. మన వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవడం జాతకాలే సన్నాసులకు కానీ అక్కడ వాళ్ళకి బాగా కనబడింది. ఆ ఇంపాక్ట్ తో బ్రహ్మోస్ కావాలని దాదాపుగా 12 దేశాలు అడుగుతున్నాయి. కానీ రష్యా ఓకే చేయట్లా. ఇప్పటికి 2 దేశాలకే చేసాం. ఇప్పుడు ఆకాశ క్షిపణులను ఇస్తున్నాం, మనం అమ్ముతున్నాం. ఇప్పుడు టర్కీ మన దగ్గర ఓవర్ యాక్షన్ చేసింది. మన ఇదివరకటికి మనకి ఇప్పటికి వ్యూహ తేడా ఏంటంటే, ఇదివరకు మన శత్రువు మాట్లాడుతూ ఉంటే మనం ఒక ఖండించి ఊరుకునేవాళ్ళం. ఇప్పుడు శత్రువుకి శత్రువుతో చేతులు కలుపుతున్నాం. చైనాకి శత్రువు అయినటువంటి ఫిలిప్పైన్స్ కి ఆ చుట్టుపక్కల దేశాలంటే మనం బ్రహ్మోస్ మిసైల్స్ ఇస్తున్నాం, అట్లాగే ఆకాశ ఇస్తున్నాం, ఎయిర్ డిఫెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం. ఏది ఎక్కడైతే ఈ ఆర్మేనియా, గ్రీసు, సైప్రస్ ఈ 3 దేశాలు టర్కీకి శత్రువులు. వాడు కాశ్మీర్లో కూడా మనతో కెలుక్కున్నాడు. అందుకని మనం తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నాం. ఇలాంటిది మనం ఆ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. కానీ ప్రపంచం ఇప్పుడు ఆయుధాల మార్కెట్లో ఇవాళ మనం 38,000 కోట్లు మనం అమ్మింది. ఇదివరకు దీని టైంలో ఐఎన్డిఏ కూటమి, ఇప్పుడు యూపీఏ కదా, ఉన్న టైంలో 300 కోట్లు అమ్మారు. అవి రా మెటీరియల్ టైప్ ఆఫ్ ఇవి అన్నమాట. తుపాకీలకు గుళ్ళు అమ్మడం ఇట్లాంటి. అలాంటి స్టేజ్ నుంచి మనం ఏకంగా 38,000 కోట్లకి వెళ్ళాం ఇప్పటికి ఈ 12 ఏళ్లలో. నరేంద్ర మోడీ లక్ష్యం దాన్ని 5 లక్షల కోట్లకో 10 లక్షల కోట్లకో తీసుకెళ్ళడం. ఇవాళ డ్రోన్స్ తయారీలకి విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఆర్మర్డ్ వెహికల్స్ తయారీలో మహేంద్రాలు, టాటాలు అందరూ చేస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ అయిపోతే ప్రపంచ మార్కెట్ మన గుప్పిడికి వస్తుంది. వీళ్ళకి అర్జెంటుగా పప్పు లాంటి రాహుల్ గాంధీ కావాలి. ఎందుకంటే అతను ఏదైనా చెప్పగానే, వీళ్ళు ఏదైనా చెప్పగానే అతను ఓకేనేస్తాడు. దేశానికి వ్యతిరేకంగా ఎవరేం చెప్పినా ఒప్పుకుంటాడు అతను. దేశంకి ఉపయోగపడేదని చెప్తే అతను అంగీకరించాడు. అతను లేదు అది మోడీ మనిషి అంటాడు. కాబట్టి అట్లాంటి వాడు కావాలి వాళ్ళకి. ఇంకోటి, మన ఆర్టికల్ 370 రద్దు చేశాక కాశ్మీర్ జోలికి వెళ్ళడానికి వదిలే పీఓకేలో గొడవలు జరుగుతుందంత ఏంటి, మనం ఇక్కడ ఎదగడం చూసి అక్కడ తట్టుకోలేక చేస్తున్నాం. ఈయన మళ్ళీ ఆర్టికల్ 370 రద్దు చేసి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తాడట. 370 పెట్టి మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్తాడట. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నోళ్ళు కావాలి వాళ్ళకి. మనకి ఇప్పుడు మోడీ తీసుకొచ్చింది ఒకటి విదేశాంగ విధానంలో, రెండవది రక్షణ రంగంలో. రైల్వే రోజుకి 1 కోటి మంది ప్రయాణించే ప్రపంచంలో ఏకైక వ్యవస్థ రైల్వే. అది అద్భుతమైన మార్పు. ఇవి కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సంక్షేమం అనేటువంటిది, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, బియ్యం ప్రతి మనిషికి 5 కిలోల ఉచిత బియ్యం కావచ్చు, ఆహార భద్రత కల్పించాడు, ఇళ్ళు ఉచితంగా. ఇన్ని ఇళ్ళు స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేదోడికి సొంత ఇంటి హక్కు అన్నటువంటిది ఎవడు చేయలేదు. అది ఈ స్థాయిలో చేసుకొస్తున్నాడు అనమాట. కానీ ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ, ఇలా ప్రధానుల్లో కొన్ని పేర్లు ఇప్పటికే ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి ఓకే, ఇంతకుముందు అద్వానీ ఇలా వినిపించిన మోడీ పేరే ఇక చిరస్థాయిగా నిలిచిపోబోతుందా? ఇది బీజేపీ క్రెడిట్ అవుతుంది అంటే మన కళ్ళ ఎదుట ఇంకొక రికార్డు సాధ్యం కాదేమో అనుకుంటా మనం బతికుంటాం. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అలాగే ఈయన కొనసాగుతారు. 15 ఏళ్ళు అయిపోద్ది. తర్వాత కూడా మళ్ళీ బీజేపీనే వచ్చే ఇదే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళంతా విడిపోయి ఉన్నారు కాబట్టి. బేసిక్ గా ఒక తరం అయిపోయింది. మన తాతల, మన తండ్రుల వరకు కాంగ్రెస్ చూసాం. మన దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకో తరం వరకు కూడా బీజేపీ చూడక తప్పదు. ఎందుకంటే వీళ్ళు దానికి తగినటువంటి ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, భౌగోళిక ఇలాంటి విధానాలు తయారు చేయలేకపోతున్నారు. అది చేసి చూపించగలగాలి వీళ్ళు. మోడీని దించే అని చెప్తాం ఓకే. ఇవాళ మనకైనా కొన్ని విషయాల్లో మోడీ నచ్చకపోతే చికాకు పుడుతుంది. కానీ దిగిపోతే ఏమిటో అని భయం వేస్తుంది.
దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్త పరిణామాలు భయపెడుతున్నాయి మనకి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో రాడికల్ ఇస్లామిజం పెరిగిపోయింది. రెండో పక్కన క్రిస్టియన్ దేశాలలో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ క్రంచ్ ఎక్కువైపోయి, ఎందుకంటే ఇవాళ రోజున ఇప్పుడు మన హయాంలో మనం పచ్చడితో అన్నం తినడం చాలా గొప్ప విశేషం. ఇవాళ రోజున బిర్యానీలు ఈ తినడం అలవాటు అయిన వాళ్ళకి మళ్ళీ నువ్వు పచ్చడి తినంటే తట్టుకోలేరు. అక్కడ అగ్రరాజ్యాల పరిస్థితి అట్లుంది. ఒక లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడ్డ తరం ఇప్పుడు ఆ క్రైసిస్ పెరిగిపోయి ఈ యుద్ధాలు వీటి వలన రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. దాన్ని రీచ్ కాలేనప్పుడు ఏం చేస్తారంటే ఎమోషన్ క్రియేట్ చేస్తారు. మోడీ వచ్చిన తర్వాత మిత్ర దేశాలు పెరగడం కూడా భారత్ కి అది ఆయనకు ఒక పెద్ద పిల్లర్ అవుతుందా, బలం అవుతుందా? అట్లా అనడానికి కాదు, బేసిక్ గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న దేశాలు మనకి శత్రువులు కూడా అయినాయి మోడీ వచ్చాక. అది మోడీ మీద కసితో జరిగినటువంటి. కానీ మోడీ వచ్చాక ఒక రాయల్టీ వచ్చింది ఇండియాకి. రాయల్టీ చక్రవర్తిత్వం అనను కానీ ఇదివరకటి రోజుల్లో మన ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు బిక్కుబిక్కుమంటుండేవాడు. ఆత్మన్యూనతాభావం ఎక్కువ ఉండేది మన ప్రధానమంత్రి. వీళ్ళల్లో ఫీలింగ్ ఏంటంటే మనం ఏదో ఆఫ్టర్ ఆల్ చిన్న దేశం, ఇదే మన ఆర్థిక పరిస్థితిగా చూస్తే మనం ఏదో చిన్న దేశం అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. మన అసలు క్రెడిట్ ఏంటన్నది వాజ్పేయి చెప్పాడు. 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి కాదు, నువ్వు నా మీద ఆంక్షలు పెడితే పోయేది నువ్వురా అన్నాడు అమెరికాని అణు పరీక్షలు చేశాక. అంటే మనం బార్గెనింగ్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది జనంతో. అది వాజ్పేయి చెబితే మోడీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాధినేతల్ని ఎవడైనా, యూరప్ దేశాల్లో ఎవడైనా సరే మోడీతో మాట్లాడకుండా ఉండే పరిస్థితి లేదు. మోడీ ఎసెన్షియల్ వాళ్ళకి. G7 అనేది మనం కాదు, వాస్తవంగా మనం G7లో ఉండాలి. ఎందుకు? ప్రపంచంలో టాప్ 1 అమెరికా ఉంటే, టాప్ 2 చైనా ఉంటే, టాప్ 3 జర్మనీ ఉంటే, టాప్ 4 మనం. కానీ చైనా ఉండదు, మనం ఉండదు G7లో. మన ఇద్దరం లేనటువంటి యూరప్ దేశాల్లోని ఆర్థిక 7 వ్యవస్థని తీసుకొచ్చి అదే G7 అంటారు వాళ్ళు. ఆ 7 కూడా ఖచ్చితంగా ప్రతిసారి గెస్ట్ గా మనల్ని పిలుస్తున్నారు. రేపు కూడా వెళ్తున్నాడు మళ్ళీ. ఆ G7 దేశాధినేతలందరూ మోడీని గౌరవించే పరిస్థితిలో ఉన్నారు. అది ఏంటంటే ఇతను నా మార్కెట్ ఇది అనేది రాయల్ గా నుంచుని చెప్తాడు. రెండవది వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఇతనికి మొహమాటం ఏం లేదు. ట్రంప్నైనా పొమ్మంటాడు, పుతిన్ అయినా సరే. ఇప్పుడు పుతిన్ బాగా మిత్రుడే అని చెప్పినే ఉంటది. కానీ వాళ్ళ దగ్గర నుంచి Sukhoi 57 అమ్ముతానంటే మా దగ్గర అక్కర్లేదు, మాకు రఫేల్ చాలని చెప్తున్నాడు ఆయన. మొన్న అదే అన్నాడు పుతిన్. మోడీ అనేటటువంటి వాడిని ఎవరు మనం కదిలించలేము, అతను వదిలేయండి అతని జోలికి అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక అంటే మోడీ లాంటి ఒక నాయకుడు కనిపించకపోవడం కూడా అదొక ప్లస్ పాయింట్ బీజేపీకి భవిష్యత్తులో. అంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ దగ్గర మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయట్లా. ఆ కుటుంబం నుంచినే నాయకులు అంటున్నారు. ఆ కుటుంబం నుంచినే నాయకులైనప్పుడు మోడీకి దీటైన నాయకులు కుటుంబంలో లేరు. అవును, అంటే ఇప్పటివరకు మోడీని అన్ని రంగాల్లో కూడా ఒక అగ్రస్థానంలో చూసేశారు భారతదేశ ప్రజలందరూ. ఇప్పుడు ఆ స్థానంలో చూసినప్పుడు ఎవరో కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీ. అసలు మరీ వామపక్ష దాన్ని ఏమంటారు, వామనావతారం కనబడుతోంది. అది మోడీ ముందును వీళ్ళు అసలు ఏం కనిపించట్లేదు. అసలు ఇతను ఏంటంటే కమ్యూనిస్టు నాయకుల కంటే శక్తిహీనుడు. కమ్యూనిస్ట్ నాయకులు ఇంకా నోరన్న ఉంటది. రాహుల్ గాంధీకి నోటి దూల తప్పించలేదు. కమ్యూనిస్ట్ నాయకులు కాస్త ఆలోచించదగ్గట్టుగానే మాట్లాడతారు. ఇతనికి అది కూడా లేదు. కుటుంబ వారసత్వం అన్న హక్కు, అధికారం తప్ప ఆ ఎసెన్షియల్ పాయింట్ తప్ప ఇంకోటి కనబడట్లేదు వీళ్ళ దగ్గర. అదే తేడా. అంటే అధికారికంగా కూడా ఇన్ని రోజులు అధికారంలో కొనసాగిన రికార్డు కూడా ఈయనకే దక్కిందంట కదా ఒక రకంగా. అంటే ప్రతిపక్ష నాయకుడు అంటే కాంగ్రెసేతర పక్షం ఒకటే ఆస్పెక్ట్. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న అంటే భారతదేశ చరిత్రలో అందరి రికార్డు పోయినాయి. అవును, సీఎం దగ్గర నుంచి ఇంత ముందు పెమా ఖండూకు ఉండేది, ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం చేసేదే. అతని పేరు అరుణాచల్ ప్రదేశ్ ఒక ఆయన ఉండేది. ఆయన తర్వాత అత్యధికంగా చేసినటువంటిది ముఖ్యమంత్రిగా చేసినటువంటిది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రికి ఉన్నది అది. ఆ తర్వాత చూసుకుంటే ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ అంటే కంప్లీట్ గా అధికారిక పదవుల్లో ముఖ్యమంత్రి డైరెక్ట్ ఆయన మంత్రి చేసి ముఖ్యమంత్రి అవ్వాలి. ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కావాలి. ముందు ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడి నుంచి అలాగే ఏ కేంద్రంలో మంత్రిగా చేసి ప్రధానమంత్రి కాదు, డైరెక్ట్ ప్రధానమంత్రి అయిపోయాడు.
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇవన్నీ చూస్తే గనక అవును. నెహ్రూ కూడా లేదు, ఇందిరాగాంధీకి కూడా లేదు, అదే కదా. వాళ్ళకి కూడా లేదు. అవును అవును, ఆ రికార్డ్ అయితే ఇది సొంతమైంది. రైట్. చూద్దాం, మొత్తానికి ఎన్నో పథకాలు అలాగే అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు నరేంద్ర మోడీ. అందుకే గత పాలకుల నెహ్రూ రికార్డు కూడా ఆయన ఇప్పుడు దాటేసి ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎప్పటితో ఏం అయిపోయేది కాదు, 12 ఏళ్ళు పూర్తయినా ఇంకా 3 ఏళ్ళ పాటు ఆయనే కంటిన్యూ అవుతారు ప్రధానమంత్రిగా. నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే కూడా అటువైపే చూపిస్తుంది మొత్తం దేశం అంతా. నిజంగా ఇలాంటి రికార్డులు మరిన్ని ఆయన సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.